ఈ పేరుగల స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితానికి నరకం చూపిస్తుంది. వెంటనే జాగ్రత్త పడి ఇలా చెయ్యండి. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారి యొక్క చిహ్నం చూసుకున్నట్లయితే తక్కిడిగా చూసుకుంటాం, అంటే సమతుల్యానికి నిదర్శనం. అలానే ఈ రాశి వారిలో కూడా బ్యాలెన్స్డ్ మనస్తత్వం ఉంటుంది. తమ యొక్క ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు. ప్రతి దాన్ని కూడా కంట్రోల్గా ఉంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. న్యాయపరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు కూడా తన వారికి సపోర్ట్ చేయడం, ఇతరులు ద్వేషించడం ఇలాంటివి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం వల్ల కొంతమంది వ్యక్తులకైతే వీరు అస్సలు నచ్చరని చెప్పుకోవచ్చు. అయితే వీరిలో వాక్ చాతుర్యం అనేది అధికంగా కనిపిస్తుంది. అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉంటుంది. వారి యొక్క మాటలతో ఇతరులను ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు. అలానే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఎవరితోనే కూడా వివాదాలకైతే అంత త్వరగా వెళ్ళరు. ఈ రాశి వారికి కళలపై ఆసక్తి ఉంటుంది. తమకు ఏదైనా ఖాళీ సమయం దొరికిందంటే కళలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలానే చాలా తెలివిగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశివారు నేర్పరిగా చెప్తారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ఇతరులకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల గురించి వీరికి చెప్పినట్లయితే వీరికి తోచిన పరిష్కారాలు చెప్తారు. అవతల వ్యక్తులు కూడా ఆ పరిష్కారాలు పాటించడం వల్ల వారి సమస్యలు తీరుతాయని నమ్ముతారు. అందుకే ఎక్కువగా తులా రాశి వారితో కష్టసుఖాలు పంచుకుంటారు. అయితే ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరి మాటలకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. తాము ఏదైతే అనుకుంటారో దాన్నే చేస్తారు. అలానే హద్దులు ఎప్పుడు కూడా తన లిమిట్స్ అయితే దాటి ప్రవర్తించరు. తులా రాశి వారిలో అనుకూలమైన అంశాలు చూసుకున్నట్లయితే వీరిలో పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఓటమిని అయితే అంగీకరించరు. ఎంత కష్టం వచ్చినా కూడా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. తనతో పాటు తన చుట్టూ ఉన్నవారు కూడా ఎదగాలనే మనస్తత్వం అయితే రాశి వారిలో ఉంటుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి పరిస్థితి చూసుకున్నట్లయితే వృత్తిపరంగా కొత్త అవకాశాలు వస్తాయి. అంటే వ్యాపార ప్రారంభాలకు కానీ పెట్టుబడులకు కానీ ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార రంగంలో మీరు కనుక మంచి శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీరు కోరుకున్న దానికంటే రెట్టింపు లాభాలు విజయాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే మన స్నేహితులే కదా లేదా మన కుటుంబ సభ్యులే అని మీరు చూసుకోలేనట్లయితే కొంతమంది మీ మంచితనాన్ని అదునుగా తీసుకొని తప్పుడు లెక్కలు చూపించి మీ దగ్గర డబ్బులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యక్తిగత సంబంధాల విషయాలు చూసుకున్నట్లయితే సామరస్యంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యులు మద్దతు పొందే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకున్న అందరూ కూడా మీ నిర్ణయాలకు గౌరవించడం జరుగుతుంది. అలానే జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు. జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించడానికి అలానే వారి యొక్క అభిప్రాయాలు గౌరవించడానికి సమయంలో మీరు అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తులా రాశి వారు ఖచ్చితంగా మీ యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల మానసికంగా ఒత్తిడి, అలానే ఏదైనా విషయంలో తగిన శ్రద్ధ పెట్టలేకపోవడం, శరీరంలో మార్పులు ఇటువంటివన్నీ కూడా మీకు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తిండిపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. యోగా, ధ్యానం లాంటివి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం ఏదైనా చిన్న సమస్య వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెడతారు. ముఖ్యంగా తాను గతంలో చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో లేదా తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల గురించి ఇప్పుడు వారు బాధపడి మరలా వాటిని రిపీట్ కాకుండా కరెక్ట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వారు చేసేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా గురువుల సహకారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. శుక్రగ్రహం ప్రభావం వల్ల మంచి అనుబంధాలు ఏర్పరచుకునే అవకాశం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది. అయితే ఈ మాసం చివరిలో అంటే దాదాపు నవంబర్, డిసెంబర్ ఈ సంవత్సరం చివర చూసుకున్నట్లయితే మీకు స్థిరమైన ఆర్థిక స్థితి అలానే శుభకార్యాల యోగం, ఆత్మవిశ్వాసం పెరగడం అనేది అధికంగా కనిపిస్తుందిగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో చిన్న చిన్న చికాకులు ఎక్కువగా ఉంటాయి. అంటే మిమ్మల్ని అభివృద్ధి చూసి ఓర్వలేక ఎక్కువగా ఇబ్బంది పెట్టాలనుకుంటారు పై స్థాయి అధికారులు కానీ, తోటి ఉద్యోగస్తులు కానీ ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని మీ మీద అధిక పనిభారం చూపించడం లేదా అధిక పని వేళలు కల్పించడం ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో కొంచెం పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అంటే ఓర్పుతో ముందుకు వెళ్ళండి. అయితే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. పై స్థాయి అధికారులతో గొడవలకు మాత్రం వెళ్ళకండి. ఈ రాశి వారికి ఈ మాసంలో శుభకార్య ఆహ్వానాలు ఎక్కువగా అందుకుంటారని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. అయితే ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయస్తులకి ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా మీరు చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ రాజకీయ పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టలేక మీ యొక్క వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి స్త్రీలు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారి మీద అనుమానం ఉన్నట్లయితే అటువంటి వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. ముఖ్యంగా కుటుంబ విషయంలో కూడా ఇతర స్త్రీల జోక్యాన్ని తగ్గించండి. అంటే ఇరుగు పొరుగు స్త్రీలు కానీ లేదా మీ కుటుంబంలోనే కొంతమంది స్త్రీలు ఎవరైతే ఉంటారో ఇటువంటి స్వభావం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్పడం లేదా ఏవి తెలియనట్టు ఉండడం, ప్రతి దాంట్లో కూడా తెలుసుకోవాలనే కుతూహలం చూపించడం, మన ఇంటి విషయాలు తెలుసుకుని బయట వారికి చెప్పడం, ఇలాంటి వారు ప్రతి చోట కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు. అయితే అలాంటి స్త్రీ కూడా మీ జీవితంలో ఉందండి. ఆమె యొక్క పేరు కనుక గమనించుకున్నట్లయితే సా అంటే ఎస్ అనే లెటర్తో ఈమె యొక్క పేరు ఉంటుంది. ఇలాంటి స్త్రీ కనుక మీ జీవితంలో ఉంటే వెంటనే ఆమెను దూరం పెట్టండి. లేకపోతే మీరే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే ఈ రాశి వారికి శుక్రగ్రహం ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం శుభప్రదమైన రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఏవైనా కొత్తగా పనులు ప్రారంభించాలన్నప్పుడు ఈ రోజులో ప్రారంభించుకోవడం మంచిది. అలానే బుధవారం వ్యక్తిగత మరియు వృత్తి సంబంధ పనుల్లో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అనుకూలమైన సంఖ్యలు చూసుకున్నట్లయితే 6, 15, 24 ఈ సంఖ్యలు అనేవి మీ రాశివారికి బాగా కలిసి వస్తాయి. అయితే ఈ రాశివారు తెలుపు, నీలం వస్త్రాలు ధరించి బయటకు వెళ్ళడం మంచిది. తులా రాశివారికి స్త్రీ సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా. దీని కొరకు కొన్ని పరిహారాలు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. పసుపు రంగు వస్త్రాలు లేదా పండ్లు లేదా చక్కెరను దానం చేయడం శుభప్రదం. అలానే ఖచ్చితంగా నవగ్రహ పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. శుక్రగ్రహానికి సంబంధించి ప్రతికూలత నివారణకి పూజ ముఖ్యమైంది. నవగ్రహ శాంతి పూజ అనేది చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఇలాంటి చెడు స్త్రీల యొక్క చూపు మీ ఇంటి మీద పడకుండా అమ్మవారే మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.